భారతదేశంలోని సినిమా చరిత్రలో మొదటి హీరోయిన్గా రష్మిక మందన్నకి గొప్ప పేరు దక్కింది. అది కూడా ఇలాంటి సీన్స్ చేయడంలో. ఇప్పటి వరకు మనము చాలామంది హీరోయిన్స్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేయడం చూసాం. ముందుగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో టాలీవుడ్లో అంటే గుర్తుకొచ్చే పేరు అనుష్క పేరు. అరుంధతి సినిమాతోని అనుష్క గారికి గొప్ప పేరు వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎవ్వరు కూడా అరుంధతి లాగా సినిమాలు చేయలేకపోయారు. ఆ సినిమా యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేయలేకపోయారు. అయితే రీసెంట్గా సమంత గారు మా ఇంటి బంగారం సినిమాతోని అరుంధతి సినిమా రికార్డ్ని బ్రేక్ చేసి సరికొత్త చరిత్రని సృష్టించారు. మరి మా ఇంటి బంగారం సినిమా యొక్క రికార్డ్ని ఎవరు బ్రేక్ చేస్తారు అంటే ఇంకా ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఆ రేంజ్లో ముందు వరుసలో నిల్చున్నారు సమంత గారు అని చెప్పేసి అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే లేటెస్ట్గా రష్మిక గారు నటిస్తున్నటువంటి మైసా సినిమా స్టిల్స్ అనేవి అందరినీ కూడా అబ్బరపరుస్తూ ఉన్నాయి, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అసలు రష్మిక గారు ఇంత సాహసానికి ఒడిగట్టారా? ఇలాంటి సాహసోపితమైనటువంటి యాక్షన్ సీన్స్ అనేవి పెద్ద పెద్ద హీరోలు కూడా చేయరే, వాళ్ళ ప్లేస్లో డూప్లను పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. మరి రష్మిక గారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా తనే స్వయంగా ఇంత సాహసమైనటువంటి యాక్షన్ సీన్స్ చేసింది అని చెప్పేసి ఆ ఒక వర్కింగ్ స్టిల్స్ చూస్తూ ఉంటే అందరి మైండ్ కూడా అసలు మతిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇలాంటి సీన్స్ చేయడంలో రష్మిక గారి మన భారతదేశం సినిమా చరిత్రలో మొదటి హీరోయిన్ అని చెప్పేసి పక్కాగా తనకు మొదటి ప్లేస్ మాత్రం దక్కిందనమాట. అయితే రీసెంట్గా మైసా సినిమాకు సంబంధించినటువంటి అండర్ వాటర్లో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ అనేవి షూట్ చేశారనమాట. సో అందులో మన రష్మిక గారు నిజంగా తన యొక్క హార్డ్ వర్కింగ్ ఆ ఒక నేచర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోయిన్ కూడా ఈ విధంగా అండర్ వాటర్లో ఫైట్ చేయడం మాత్రం మనము ఎక్కడ కూడా చూసుండము. ఓన్లీ టాలీవుడ్ అని కాదు, కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక లేడీ హీరోయిన్ మాత్రం అండర్ వాటర్లో, అది కూడా యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అనేవి మనము ఇప్పటి వరకు మాత్రం అసలు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనటువంటి గొప్ప అరుదైనటువంటి గౌరవం మన రష్మిక గారికి దక్కింది. అయితే మైసా సినిమాలో మన రష్మిక మందన్న గారు ఒక గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్నారు, పవర్ఫుల్ గిరిజన మహిళ. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా అసలు జనం మొత్తాన్ని కూడా థ్రిల్లింగ్కి గురి చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ మైసా అని చెప్పేసి టైటిల్ విన్నప్పుడే కూడా ఒక ఊరమాస్ లెవెల్ మనం ఊహించుకున్నాం. సో ఆ సినిమాలో రష్మిక మందన్న గారు మెయిన్ లీడ్ అని తెలిసిన తర్వాత ఇంకా ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేవి డబుల్ రేంజ్కి వెళ్ళిపోయాయన్నమాట. రష్మిక గారు ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి అందం వస్తుంది, ఆ పాత్రకే అభినయం వస్తుంది, ఆ పాత్రని ఎలివేట్ చేస్తారు అని చెప్పేసి మనం ప్రతి ఒక్క సినిమాలో కూడా చూస్తూ వచ్చాం. సో మొత్తానికైతే నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన్న. మరి తను ఇప్పటివరకు ఒక స్టార్ హీరో పక్కన సినిమాలు చేసింది, ఆ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారనమాట రష్మిక మందన్న గారు మైసా సినిమాతోని. సో మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ యొక్క అండర్ వాటర్ ఫైటింగ్ సీన్స్ అనేవి హైదరాబాద్లో శరవేగంగా సాగుతూ ఉన్నాయి. సో మరి ఆ ఒక్క సీన్స్కి, ఆ షూటింగ్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి మైసా సినిమాలో రష్మిక మందన్న గారి ఈ యొక్క ఎఫర్ట్స్కి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా రష్మిక గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.